హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదోండి ఇంకొక మంచి వీడియోతో, కొత్త డిజైన్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. ఈరోజు వీడియోలో చిన్న పాపిడి బిళ్ళ చేస్తున్నాను. ఇది షార్ట్ లాగా పోస్ట్ చేద్దాము అంటే చాలా పెద్దగా వస్తుందండి. 1 మినిట్లో చేయలేకపోతున్నాను, అందుకనేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నీట్గా డీటెయిల్డ్గా చూడొచ్చండి, గాబరాగా లేకుండా, ఫాస్ట్గా లేకుండా. ఇక్కడ చిన్న OHP షీట్ పైన నేను మల్టీ కలర్లో డైమండ్ షేప్లో ఉన్న కుందన్స్ తీసుకొని చేస్తున్నానండి. మధ్యలో వచ్చిందను పెద్దది ఒక కుందన్ తీసుకున్నాను, స్టోన్ ప్లస్ వైట్ ప్లస్ రెడ్ స్టోన్ వచ్చేటట్టు. ఇక్కడ వచ్చిందను అక్కడ మధ్యలో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ డైమండ్ షేప్లో ఉన్న మల్టీ కలర్ కుందన్స్ ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో స్టిక్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము 3D డిజైన్ ఇవ్వడానికి ఆ కుందన్స్ పైనే ఒక లేయరు మళ్ళీ సేమ్ కుందన్స్ మల్టీ కలర్వి స్టిక్ చేసుకుంటూ వస్తున్నానండి. సో దట్ మనకి ఎలా వస్తుందంటే లుక్ బంతిపూ వస్తుంది కదండి, అలా వస్తుంది. సో ఇలా అన్నీ మనము కావాల్సినంత సైజులో చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి నీట్గా. చూసారంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది మల్టీ కలర్ చేయడానికి ఎందుకంటే దేనిపైనకైనా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ వేరేవి అన్ని కలర్స్వి క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఫంక్షన్స్కి. సో ఇక్కడ చిన్న పాపిడి కోసము ఇక్కడ కొంచెము లెంతీగా ఉండాలనేసి ఈ ప్యాటర్న్లో చందమామ, హాఫ్ చందమామ షేప్లో ఉన్న కుందన్స్, సేమ్ డైమండ్ షేప్ కుందన్స్ ఇలా మల్టీ కలర్లో ఉన్నవే స్టిక్ చేసుకుంటూ వచ్చానండి. మనకు పాపిడికి ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ అంతా చేసుకున్నానండి. మనకు అంతే పాపిడి కనిపిస్తుంది కాబట్టి అంత చేసుకున్న తర్వాత రెండు మంచిగా ఆరాక నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి కావాల్సిన హుక్స్ అంతా ఇలా స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న హుక్స్ అన్నీ మంచిగా ఆరాలి. అప్పుడే మనకి ఆ హుక్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మనం మల్టీపర్పస్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క హుక్తో మనము అన్నీ జాయిన్ చేసుకుంటూ రావాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది లుక్. ఇప్పుడు ఇక్కడ నేను పాపిడి బిళ్ళకి ఎక్స్ట్రా లుక్ ఇవ్వడానికి మంచి లుక్ మువ్వలు అనేది యాడ్ చేస్తున్నానండి. పాపిడి బిళ్ళలో మనం తీసుకునే కుందన్స్ అంతా మల్టీ కలర్ కాబట్టి ఇక్కడ మువ్వలు కూడా నేను మల్టీ కలర్లోనే తీసుకుంటున్నానండి. ఒక్కొక్క రింగ్కి 3 మువ్వలు యాడ్ చేసుకుంటూ వచ్చాను. పాపిడి బిళ్ళకి వచ్చిన 5 లింక్స్ అనేది స్టిక్ చేశానండి. సో 5 కుచ్చులు ఇలా వస్తాయండి. మీకు కావాలంటే ఎక్కువ కుచ్చులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాల్యూమ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో ఇక్కడ తక్కువ ఉంటే మనం ఏ అకేషన్కైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏ డ్రెస్ పైకైనా కూడా, ఏ కలర్ డ్రెస్ అయినా కూడా ఇది ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇలా పాపిడి బిళ్ళ తయారు చేసుకోవచ్చండి, మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే, నా డిజైన్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోలో. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.